యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ వస్తున్నాం. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ గ్రంథంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ వస్తున్నాడు. ఎందుకు మానవుని దేవుడు ప్రేమిస్తూ వస్తున్నాడు అనే మాట గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు మానవుని సృష్టించిన కారణమే దేవునికి మహిమ రావాలని, నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమపరచబడాలని. కానీ ఈనాడు మానవుని పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందంటే, ఈ లోకంలో మానవుడు ఎన్నో రకాల పాపాలతోటి ఆ యొక్క మహిమను, దేవునికి రావాల్సిన మహిమను తీసేసిన వాడిగా ఉంటూ వస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో అనేకమైన పాపాలు చేస్తూ ఆ యొక్క దేవుని ఉగ్రతకు మానవుడు గురి కావాల్సిన వ్యక్తిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఎన్నో రకాల పాపాలకు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పాపాలకు మానవుడు బానిసైన వ్యక్తిగా ఉంటున్నాడు. మనం ముఖ్యంగా చెప్పినట్టయితే ఈ లోకంలో మానవుడు మాట్లాడే ప్రతి మాట, అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తూ వస్తున్నది, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసినని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. మనం ప్రతిరోజు ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ వస్తున్నాం. అందులో మంచివి, అందులో చెడ్డవి, కొన్ని మనము ఇతరులను మోసపరిచేటివి, మనల్ని మనం మోసపరిచేటివి కూడా కొన్ని ఉంటాయి. ఇలా మనుషుడు ఎన్నో రకాల మాటలను మాట్లాడుతూ ఎన్నో రకాల ఆ యొక్క మాటల ద్వారా ఎంతో మందిని మోసం చేసే పరిస్థితిలో మానవుడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దాని ద్వారా తన యొక్క మనసుని నెమ్మది, శాంతి, సమాధానాన్ని లేక తిరుగుతున్న పరిస్థితిలో మానవుడు ఉంటున్నాడు. అటువంటి మానవుని దేవుడు ప్రేమిస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా పాపములతో, శాపములతో చనిపోయిన మానవుణ్ణి దేవుడు దృష్టించినాడు. ఎందుకంటే ఆ పాపములతో, శాపములతో మనం ఈ లోకంలో మరణిస్తే మనకు ఆ యొక్క నరకము తప్పదని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. మానవుడు ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత రెండు స్థలాలు ఉంటాయండి. ఒకటి పరలోకము, ఒకటి నరకం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి మానవుడు చనిపోయినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా అనే దాని గురించి మనకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనుషులుగా జీవిస్తున్న మన అందరం, ఎందుకంటే మరణము అందరికీ సంప్రాప్తమాయనని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. మరణము చూడక బ్రతుకు నరుడెవడని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. మరణము అందరికీ, ఈ లోకంలో ఏ మనుషుడైనా శాశ్వత కాలము మరణించకుండా ఉంటాడా అంటే ఎవరు ఉండరండి. మరణం అందరికీ సంప్రాప్తమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి ఆ మరణం వచ్చినప్పుడు ఆ మరణాన్ని స్వీకరించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం మన పాపపు స్థితిని బట్టి ఈ లోకంలో మనం మరణిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తామండి. అదే మన జీవితాన్ని యేసు ప్రభుకు అప్పచెప్పి, అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు అందు విశ్వాసం ఉంచి ఆయన రక్షణ, మారు మనసు అనుభవంలోకి మనం అందరం వస్తే ఆ యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్తామని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి ఆ యేసు ప్రభుని మన హృదయంలో మనం స్వీకరించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుచూస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది. పాపంలో ఉన్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరమును విడిచి నీ కోసం, నా కోసం ఈ యొక్క భూలోకానికి మానవ రూపమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈనాడు నువ్వు నేను అనుభవిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి బాధను ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తను ఈ జీవించిన కాలంలో, ఈ లోకంలో 33 సంవత్సరాలు తను జీవిస్తూ వస్తున్నట్టు బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. జీవించిన తన జీవిత కాలంలో ఎక్కడ కూడా మనం ఈనాడు అనుభవిస్తున్న ప్రతి పాపాన్ని తను చేయకుండా ఈ లోకంలో పరిశుద్ధంగా, నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు. మనకు మాదిరిని పెడుతూ వెళ్ళాడు. ఆ మాదిరిని మనం అనుసరిస్తూ మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి, యొక్క పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. నీవు నేను ఆ పరలోకానికి వారసులం కావాలంటే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించుకోవాలి. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని నీ హృదయమందు నువ్వు విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడదు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. అంటే యేసు ప్రభువుని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఆయనే పరిశుద్ధుడు, సర్వలోకము సృష్టించిన సృష్టికర్త, అద్భుతములు చేసే దేవుడు అని మీరు నమ్మాలి.
అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా మన పాపముల నుండి మనల్ని రక్షించే దేవుడని మనం నమ్మాలి, మన హృదయాన్ని విశ్వసించాలి. అప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడతావని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. అంత మాత్రమే కాకుండా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తున్నది. అంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ జరగదు. ఎటువంటి రక్తం అంటే అది పరిశుద్ధమైన రక్తం మాత్రమే కావాలండి. ఈ లోకంలో ఏ మనిషి దగ్గరైనా పరిశుద్ధ రక్తం ఉన్నదా అంటే ఏ మనుషుడు పరిశుద్ధుడు కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరిని తోవ త్రప్పి పనికిమాలిన వారైనని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. అంటే నీతిమంతులు ఒక్కడు కూడా లేరట. అటువంటి అనీతిమంతుల దగ్గర పరిశుద్ధ రక్తం ఏ విధంగా ఉంటుందండి? ఉండదు. అంటే పరిశుద్ధుడు, ఆ లోకం నుంచి వచ్చిన పరిశుద్ధుడి దగ్గర మాత్రమే ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం ఉంటుంది. ఆ రక్తం ద్వారా మాత్రమే మన పాపాలు క్షమింపబడతాయి. కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తం ద్వారా పాపంలోకి క్షమాపణ జరగదని సామాన్యంగా చెప్పవచ్చు అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. అంటే పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే పాపంలో క్షమాపణ జరుగుతుంది. ఆ రక్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో కారుస్తూ వచ్చినాడు. నేను చేసిన పాపంలోను, నువ్వు చేతులతో చేసిన పాపం ద్వారా ఆయన చేతులకు మేకులు కొడుతూ వచ్చినారు. నేను కాళ్ళతో నడిచి ఎన్నో పాపాలు చేస్తూ వచ్చినాము. దాని ద్వారా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు నా కల్వరి శిలువలో ఆ కాళ్ళల్లో మేకులు దించుతూ వచ్చినారు. నేను ఆలోచించిన ప్రతి చెడ్డ ఆలోచనను బట్టి తన తలపై ముళ్ళ కిరీటం ధరిస్తూ వచ్చినారు. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం నీ పాపములు మనందరి పాపముల నిమిత్తం ఆ యొక్క కల్వరి శిలువలో తను సంపూర్ణంగా ఆ యొక్క బలి అవుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా తన రక్తపు చివరి బొట్టు వరకు ఆ కల్వరి శిలువలో నీ కోసం నా కోసం తన రక్తాన్ని అంతటి కారుస్తూ వచ్చినాడు. ఎంతవరకు అంటే తన శరీరంలో ఆ రక్తం అంతా అయిపోయి ఆ యొక్క వాటర్ కారడం జరిగిందట. ఆ యొక్క మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఆ యొక్క సిలువలో దేవుడు చేసిన కార్యము ఆ రక్తం అంతా కారిపోయి వాటర్ కారిందట. ఈనాడు మనం అలా ఈ రోజు ఎక్కడ కూడా మనం చూసి ఉండం. అట్లు మన కోసం యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని అంతా ధారపోస్తూ వచ్చినాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనందరము నమ్ముకోవాలి. ఆ పరలోక రాజ్యానికి మనం అందరం వారసులు కావాలని ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో గొప్ప త్యాగాన్ని చేస్తూ వచ్చినాడు. ఆ త్యాగానికి విలువ జరగాలంటే నేను రక్షింపబడాలి. ఆ రాజ్యానికి మనము వారసులం కావాలి. ఇట్టి మాటలు వింటున్న ఎవరైనా సరే ఎన్నోసార్లు ఇటువంటి మాటలు మీరు వినవచ్చు. ఈ దినము నూతనంగా వింటున్న వారు ఉండవచ్చు. నిర్లక్ష్యం చేయొద్దండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఈనాడు చూస్తే పరిస్థితులు ఎంతో విభిన్నంగా ఉంటూ వస్తున్నాయి. ఎందుకంటే మరణము ఏ విధంగా ఎట్లా వస్తుంది అనేది మనిషి ఆలోచనకు కూడా కొన్నిసార్లు మనం దాన్ని ఆలోచన కూడా చేయలేమండి. ఎందుకంటే ఈ సెకండ్ దాటితే మనది కాదు. ఖచ్చితంగా అది బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తున్నది. కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడే దేవుడు మనకు అనుకూల సమయం ఇచ్చినప్పుడే, అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదుకుడని. ఆయన దొరికే కాలంను, ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యము ఈనాడు మనం సువార్త వింటున్నాం. రేపు ఇటువంటి మాటలు కూడా మీకు అందకపోవచ్చండి. అందుకనే సమయం ఉన్నప్పుడే మనం ఆయనను స్వీకరించాలి. ఆయన రక్షణ మార్గంలో మనందరం నడవాలి. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. ప్రేమగల మా పేపర్లకు మందన మా తండ్రి, జీవన మా దేవ, సర్వశక్తి మంత్ర, సర్వోన్నతికారి, సర్వసృష్టికర్త యేసయ్య, ఈ దినం తండ్రి యేసయ్య, మమ్మల్ని తండ్రి యేసయ్య ఈ యొక్క గ్రామానికి నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి యేసయ్య. మమ్మల్ని తండ్రి యేసయ్య మా ద్వారా తండ్రి యేసయ్య ఈ యొక్క గ్రామంలో తండ్రి యేసయ్య మేము జరిగిస్తూ వస్తుంటాను. ఈ సువార్తను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి యేసయ్య. ఈ సువార్త ద్వారా తండ్రి యేసయ్య అనేకులు తండ్రి యేసయ్య వారు మనసు రక్షణ పొందులాగా మీరు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవే నిజమైన రక్షణ గురించి తెలుసుకున్నాను, మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సువార్త ఇంకా ముందు కూడా జరుగుట్లో మీరే సహాయపడుతున్నామని క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన మిమ్మల్ని అడిగి పెడుకుంటున్నాము మా తండ్రి. ఇంకా మీరు ఎక్కువైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే భూపాలపల్లిలోనే ఆ యొక్క మున్సిపల్ ఆఫీస్కు ఫ్రంట్ సైడ్లో జియో ఆఫీస్కు వెనుక భాగంలో హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ డే బై డే ఆ యొక్క ప్రార్థనా కోడికలు ప్రతిరోజు జరుగుతూ వస్తున్నాయి. మీరు ఎక్కువైన విషయాలు తెలుసుకోవాలంటే అక్కడికి రావాలని మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. మా ప్రియులారా, మరి భూపాలపల్లి హెబ్రోను ప్రార్థన మందిరము నుండి మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ఆ యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడే భోజన సహవాసం కూడా ఉంటుంది.
కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి రండి, వాక్యం విని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాం.